పాత బస్తీ నుంచి రజాకార్లను తరిమి కొడదామని పిలుపునిచ్చారు హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత. గడ్డియన్నరంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ మహిళా మోర్చా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల జీవితాలలో మోడీ ప్రభుత్వం వెలుగులు నింపిందని తెలిపారు. అసద్ భాయ్ చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. మైనారిటీలకు, హిందువులకు ఎవరికీ అసద్ న్యాయం చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మాట అయినాలని టీషర్ట్ పేపర్ని ఫత్వా అంటారు. మన దగ్గర ఉంటుంది ఇటువంటివి. హమాస్ లో ఫత్వా తీసిండ్రు ఏమని, ప్రతి జ్యూస్ని చంపండి, ప్రతి జ్యూని ఇజ్రాయెల్ చంపండి అని ఫత్వా తీసింది హమాస్ లో తుక్కోళ్ళు. ఏ బతుకమ్మ పండగని జరుపుకుంటూ స్త్రీలు వాళ్ళ భర్తలు మంచి కోరుకొని చేస్తున్నారు. అటువంటి బతుకమ్మ పండుగ రోజు స్త్రీలను నగ్నం చేసి వాళ్ళ మానాలను తీసిన రజాకార్లతో చేతులు కలిపిన నా కొడుకులని ఏమనాలే? వాళ్లకు సమాధానం ఇవ్వాల్సింది మన ఓటు. గుర్తుపెట్టుకోండి, ఒక్కటే ఒక్క మాట. ఇది తెలంగాణ పేరు పెట్టుకొని కదా బీఆర్ఎస్ ఓట్లు తెచ్చుకుంది, అనగాదా? అవునగాదా? ఇదే తెలంగాణ పేరు పెట్టుకునే మళ్ళీ కాంగ్రెస్ ఓట్లు తెచ్చుకుందా లేదా? మరి నువ్వు ఏ తెలంగాణ మనుషులకు వాళ్ళ తెలంగాణ పోరాటం వాళ్ళ గడ్డ మీద, వాళ్ళ ప్రేమ ఉన్న భూమి మీద నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి టికెట్లు తెచ్చుకొని, సీట్లు తెచ్చుకొని, గెలుచుకొని చివరికి రజాకార్లతోటి చేతులు కలుపుకుంటామంటే ఎంత స్వార్థం, ఇంతకన్నా రాక్షసత్వం భూమి మీద